ఇట్ ఇస్ షాక్. నేను మేనేజర్ గా ఉన్న ఈ ప్యాలెస్ లో నాకు తెలియకుండా షాక్ కొట్టడమా? ఇంపాసిబుల్. ఈ స్విచ్ అమ్మా. వాడు చస్తే ₹1,00,000 కాంటాక్ట్ పోతుంది, వెళ్ళి కాపాడు. ₹1,00,000. ఓ నేను వెళ్ళను. నువ్వు వెళ్ళకూడదురా. తనకి ఇలాగే షాక్ కొడితే ఇలాగే కొట్టాను. స్ప్రో తప్పి ఊపిరి ఆగిపోయే పరిస్థితిలో ఉంటే తప్పనిసరి శ్వాసనిచ్చి బ్రతికించాను. దానికిచ్చే మర్యాద ఇదేనా? రే చంద్రు, వీళ్ళకే వీళ్ళ పనికి ఒక నమస్కారం. పద వెళ్దాం. నిన్ను అంత తొందరగా ఇక్కడి నుంచి పోనివ్వను. అమ్మా అయ్యా మీ తుప్పలు దగ్గర ఇది బాడీ అనుకున్నారా, గోడ అనుకున్నారా? రంగు తొడవ బట్టే నా ప్రాణాలే తీసేటట్టున్నారేట్రా. గోడల్ని తుడిచి తుడిచి అలవాటు అయిపోయింది బాస్. కొంచెం నెమ్మదిగా తొడవడరా. నెమ్మదిగా రుద్దితే పెయింట్ పోదు బా. ఒరేయ్, గట్టిగా రుద్దకండిరా, తోలు ఊడిపోతుంది. ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టిక్ సోడాలో వేసి ఉడకేయాలి. ఏరా ఇంకా నువ్వు పోలేదా? నీ అఫర్ సెంటర్ తీసుకొని బయటకు వెళ్ళమన్నారు కదా, ఎక్కడ తెచ్చావే? వెళ్తున్నాం. నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉండం. మరి ఈరోజు పెద్ద జమీందారు ఈయన ఇక్కడ ఉండమని బతులాటానికి వెళ్ళిపోవడం దరిద్రులారా. అయ్యా మిమ్మల్ని కాదు సార్, ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని కాదు సార్. అరే చూడా దరిద్రుడా, నేను అసలు మిమ్మల్ని అంటారా? మిమ్మల్ని కాదు మహాప్రభో, మిమ్మల్ని కాదయ్యా. మీరు ఇంకెక్కడ ఉన్నారంటరా, వెళ్ళండిరా. వీళ్ళని నేను పంపిస్తాను బాబు. దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి బాబు. నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి. అవునవును, వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి. వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మగారి ఆర్డర్. హాయ్ పావురం. ఉండరని దీని కాలుకేంట్రా తాయెత్తు కట్టినట్టుంది. ఏంటి తాయెత్తా? ఇలా ఇవ్వు. ఇప్పుడు పని చేస్తారే. వెళ్ళు. జరిగిన తప్పుకు నన్ను మన్నించండి. మిమ్మల్ని ఒకసారి ఒంటరిగా కలవాలనుంది. పద్మిని. హాయ్. హాయ్. నేనే వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను, మీరే వచ్చారు. ఎందుకు? ఒక చిన్న గిఫ్ట్. నా ప్రాణాలు కాపాడినందుకు. ఏంటి, ఒక థ్యాంక్స్ కూడా చెప్పరా? థ్యాంక్స్. యూ వెల్కమ్. బాయ్. థ్యాంక్స్ థ్యాంక్స్. యా చూసారా అమ్మాయి ఏమిచ్చిందో? డైమండ్ రింగ్ రా, జాగ్రత్తగా ఉంచు. డబ్బులు అన్నప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు. నోర్మి, ఇది అమ్మాయి నీకు స్వయంగా ఇచ్చిందా? అవును, తన వేలుకున తీసి నాకు మరీ ఇచ్చింది. ఇది మామూలు ఉంగరం కాదురా, తనకి నా మీద ఉన్న ప్రేమ గుర్తు. రండి అన్నయ్య, పద. హాయ్ డాడీ. హాయ్. Come on, come on, come on, come on, my sweetheart. How are you, Daddy? Fine, baby.
చూసావరా నిన్ను చూసి అమ్మాయి ఎంత సంబరపడిపోయిందో. నువ్వు ఉన్నావు, ఒక్కసారైనా అమ్మాయి గురించి ఆలోచించవా? ఎప్పుడు చూడు ఫారిన్ బిజినెస్ బిజినెస్. ఓకే ఓకే, ఈసారి నీ మనవరాలు పెళ్లి చేసి అల్లుడిని కూతుర్ని నాతో పాటు లండన్ తీసుకెళ్ళటానికి వచ్చాను. ఓకే, చాలు పెద్దనాన్న. హాయ్ స్వాతి, ఆర్ యు? బాగున్నాను ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను బావగారు. రండి లోపలికి వెళ్దాం పదండి. రేయ్, అది తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. రేయ్, ఒరేయ్, ఒరేయ్, దరిద్రుడా, ఇంత బరువైన దాన్ని ఒక్కడే మోసేగలవరా? ఏంటనుకున్నారు అది? దీంట్లో ఏం పంపించారేమో. ఈ బొందేం కాదు. ఏంటి బస్ దీన్ని గుడ్డు కప్పారు? అది జ్వరం నాయనా. టాబ్లెట్ వేయచ్చు కదా పాపం. బాస్ గడియారం బాస్. అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా. రేయ్, ఇలా రండిరా. ఏంటి బాబాయ్? ఈ గడియారాన్ని వీడి బారి నుంచి కాపాడండి రా బాబోయ్. మీకు దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుందిరా బాబోయ్. పట్రా అమ్ముతాం. అలాగే. రారా చంద్రు. రే ఎక్కడికి వెళ్ళాడు ఈ అమ్ముతాం గడు? అబ్బా, అరే, చెయ్యి, 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 చెయ్యి. అబ్బబ్బబ్బ. ఏ మెంటల్, 4 అడుగులు కూడా వేయలేదు, అప్పుడే చెయ్యేంటి? చేతులు ఏంటిది? అవును అవదమా ఎందుకు? వీడిగా పట్టమని అవును. రేయ్, వాడు ఏరేతాన్ని అపాయింట్ గా. ఎందుకురా పడేసావు? నువ్వే కదా పడేమన్నా, అందుకే పడేశాను. అందుకని దారిలో పడేసేది. ఎవరైనా జారి పడితే పుత్తూరు బస్ ఎక్కించాలి. క్లీన్ చేస్తుంది. రేయ్, వాడిని వదలరా. వెరీ ఫనీ. హాయ్. రండిరా పట్టండిరా. పట్టు. రావండి, ఎత్తండి. ఏయ్, ఏయ్. రేయ్, ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నావా? సుతారంగా పట్టుకున్నావు. రేయ్, నేను ఎక్కడ పట్టుకున్నారా? నేను పట్టుకునేలోగా ఎత్తేశారు. కరెక్టే, అతను పట్టుకోలేదు, నేను చూసా. అయితే ఎందుకు చెప్పలేదు? పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు. అయ్యో, బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా. మీరు పని చేయడానికి వచ్చారా, నన్ను తగలబెట్టడానికి వచ్చారా? అసలు ఎవర్రా పగల కొట్టింది? అది అది ఆ? ఈడేనా? ఈడేనా? ఆ? ఈడేనా? అయ్యో, ఈడేనా? అయ్యో, ఈడేనా? బాబాయ్, రేయ్! బాబాయ్, 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 ఏమిట్రా? బాబాయ్. ఏమిటో శబ్దం? ఆ. ఏ సార్, ఫూల్స్! 200 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా. అమ్మయ్యా, అది పాతదా సార్? ఇంకా నేను కొత్త దొరుకుని భయపడి చచ్చాను. నోరు ముయ్యరా గాడిద. దీని విలువ నీకేం తెలుసురా? మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పట్లో ఇలాంటి దాన్ని ఎవరైనా కొనగలరా? ఎవ్వరు కొనలేరు, పాత సామానుడు తప్ప. నువ్వు నోర్మై, నువ్వు నోర్మై, నువ్వు నోర్మై, కోతి వెధవా. తప్పైపోయింది, క్షమించండి సార్, క్షమించండి సార్. క్షమించడమా? నిన్ను క్షమించడమా? నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. మేనేజర్ సార్, సార్, అయ్యో, నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇదిగో వచ్చేస్తున్నా. అవ్వకండ్రా నాయనా. ఇదేం చెప్పురా నీకు? ఇదేం చెప్పో తెలియట్లేదండి. పరిగెత్తుంటే కాలు స్లిప్ అయిపోతోంది. ఆ, ఈ గడియారం ఎవరు పగలగొట్టారు? సార్, మరి ఆ. చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్. మీ కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్. వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను. ఎలా పంపిస్తావురా? ఎలా పంపిస్తావు? ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళటానికి వీల్లేదు. ఆ. వీళ్ళు బయటకు వెళ్ళారో నీ తాట తీస్తా. సార్, 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 ఆగండి సార్. సార్, 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 కొంచెం మీరేనే చెప్పండి ఇంకా సార్. చెప్పడాలు గిప్పడాలు ఏం లేవు. వచ్చి ఓచర్ మీద సంతకం పెట్టు. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తర్వాత సార్, చూస్తాను. సార్, పట్టు. ఎత్తండి, రండి, పట్టుకోండి. రండి, రండి. రేయ్, 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 ఆ? రేయ్, రేయ్, ఆ. దాన్ని పైకెత్తారంటే మీ చేతులు నరికేస్తాను. అబ్బో, 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 కాలు పట్టలేదురా. మళ్ళీ ఏం పగలగొట్టారా? మళ్ళీ ఏమైనా అదే, 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 అదే సార్, అదే సార్, అదేంటి? పాత మళ్ళీ పడేశారు సార్.
సార్ మీకు దండం పెడతారు మీరు వెళ్ళండి సార్ నేను వెనకాల వచ్చి సంతకం చేస్తాను మీరు వెళ్ళండి సార్ తొందరగా రా. మీరు వెళ్ళండి సార్ రేయ్ మీరు వెళ్ళిపోండి 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 ఏంటమ్మా ఏంటి ఫీల్ అవుతున్నావా ఫీలింగా నీకెందుకు నాయన ఫీలింగ్ మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను 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 ఫీల్ అవ్వాలి బాబు వెళ్ళండి వెళ్ళండి అయ్యో బాబా బంగారం లాంటి గడియారం సర్వనాశనం చేశారు కదా పెద్దవాళ్ళారా ఒరి 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 ఆ, ఏమైంది బాబాయ్? ఏమైందా కడిది గుట్టయింది ఏంటి బాబాయ్? వెళ్ళిపోండి కడిచి అది కాదు బాబాయ్. వెళ్ళిపోండ్రా చాలా అందుకోండి. వెళ్ళిపో అవ్వ 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 అయ్యో అవ్వ అవ్వ నడుము జారింది నాయన రే ప్రశ్న నుట్రా ఏంటి బాస్? రే సుత్తి నుట్రా రే పక్కన నుట్రా ఏంటో మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా రండి రే ఆ సుత్తాడికి రే మీరు వెళ్ళి ఫర్నిచర్ తీసుకురండి మీరెక్కడికి రా మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు ఇంతవరకు పగలగొట్టిన ఫర్నిచర్ చాలేదా మళ్ళీ ఫర్నిచర్ మీద చేసారంటే మీ డెడ్ బాడీ చూస్తా జాగ్రత్త మీరు వెళ్ళండి రా మీరు పదండి రా, రండి. నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావు బాబాయ్ అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకయ్యన్ని అనవసరమైన మేకులే బాబు చెత్త ప్రశ్నలు ఇక్కడ వెళ్ళు అలాగే. అరే కానీ శుభ్రం కానండి నువ్వు శుభ్రంగా చూడు మీరెక్కడికి వెళ్తున్నారు మీరే కదా మేకులు బేకమంది. మేకులు పీకెక్కర్లేదురా రండి నువ్వెక్కడికి రా నువ్వెక్కడికి రా ఒకసారి వెళ్ళమంటావు ఒకసారి వద్దంటావు ఏంటి బాబాయ్ నువ్వు? వద్దండి నిన్ను కాదురా నువ్వు చావు మీరు రండి రా రండి ఆ. మీరు కానివ్వండి రా మీరు కానివ్వండి అబ్బబ్బబ్బబ్బబ్బా మీరు వెళ్ళండి రా వెళ్ళండి టార్చర్ పెట్టి చంపేస్తున్నారు కదా రేయ్ ఆ బ్రష్ ఆడికి నువ్వు శుభ్రంగా గోడంతా క్లీన్ చేయి నువ్వు లోపలికి వెళ్ళు అరే కర్రేడా నువ్వు ట్రారా నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు లేదు చూడు చూడు కానీ సరిగ్గా పిక్కు సరిగ్గా కానీ అమ్మో! ఏంట్రా శవంలో ఎదురు నిలబడ్డావు సరిగ్గా తొడవరా దరిద్రుడా అయ్యో తొడవ నా ఫేస్ కాదురా కింద తొడవరా అర్రే అక్కడ కాదురా అక్కడ చూడు తొడవరా అరే రే కాల్చు తింటున్నారా నన్ను